వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మా రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము మీ ఎదుట ఉంచుకునండి. ఈ వాక్యము చెప్పే ముందు 1-2 మాటలు మీకు చెప్పి నేను ముందుకెళ్తాను. గత దినపు వాక్య ధ్యానంలో నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఈ వచనంలో లెమ్ము అనే పదం 2 సార్లు రాసింది. నిద్ర మేల్కొని లెమ్ము, మృతులలో నుండి లెమ్ము, 2 పదాలు. Awake, O sleeper, and arise from the dead. Arise from the dead. And Christ will shine on you. నిద్రించుచున్న నీవు మేల్కొని, కంటిన్యూటీ, మేల్కొనుము కాదు, మేల్కొని, కామా కూడా లేదు, మేల్కొని మృతులలో నుండి లెమ్ము, కామా. ఇది ఏం తెలియజేస్తుంది? ఒకటి, అవేకనింగ్ ఫ్రమ్ స్లోత్నెస్, సోమరితనము నుండి లెమ్మంటున్నాడు. నిద్ర మేల్కో, సమయం అయ్యింది, అవసరాలున్నాయి, రీచ్ అవుట్ దెమ్, వాటిని చేరుకోవటానికి లే. 2, మెల్కో, మృతులలో నుండి లే. ఈ 2 కూడా మనకు 2 రకాల అర్థాలను ఇస్తున్నాయి. ఒకటి, ఆధ్యాత్మికంగా పాపము నుండి, దాని పర్యావసానమైన ఇన్యాక్టివిటీ ఇన్ స్పిరిట్ నుండి లెమ్మంటున్నాడు. బీ యాక్టివ్ ఇన్ యువర్ స్పిరిట్ అండ్ బీ యాక్టివ్ ఇన్ యువర్ వర్క్. ఆత్మలో లేచుట మరియు పనిలో నిద్రామత్తు వదిలి లేచుట. ఈ 2 మీకు నాకు అత్యవసరం. ఇవాళ మనం అడ్వాన్స్గా ఉండలేకపోతున్నాం. చాలా సందర్భాల్లో ముందస్తు మెళకువ నశిస్తోంది. చీమ యొద్దకు వెళ్ళు సోమరి అని పిలిపించాడు సొలొమోను గారు. ఎందుకు? అది వర్షాకాలంలో పని చేయలేనని ఎరిగి వేసవి కాలంలో వేసవిని లెక్క చేయకుండా ఆహారం సమకూర్చుకుంటుంది. నాకెప్పుడు ఆశ్చర్యం, చీమ ఎంత ఉంటుందండి, మనం ఎంత ఉన్నాం? ఆరోగ్యవంతుడు 80 కిలోల బరువు ఉంటాడు. చీమ 8 గ్రాములు ఉంటుందేమో, ఇంకా లెస్ దాన్ 8 గ్రాములు ఎందుకు ఉంటుంది, 1 గ్రాము ఉంటుందేమో.
1 గ్రాము 2 గ్రాములు లోపట ఉన్న చీమ, లేదా 1 గ్రాము కూడా తోగని చీమ ఎంత ఉష్ణాన్ని తట్టుకుంటుంది, ఎంత వేడిమిని తట్టుకుంటుంది. మనం 80 కేజీలు ఉన్న వాళ్ళమే వేడిని తట్టుకోలేం. మిడ్ సమ్మర్లో, నడి వేసవిలో మనం చల్లదనానికి పరిగెడుతుంటాం. కానీ చీమ ఆ ఉష్ణాన్ని తట్టుకొని పనిచేస్తుంటుంది, ఆ వేడిమిని తట్టుకొని పనిచేస్తుంటుంది. ఎందుకంటే దానికి వర్షాకాలంలో వచ్చే కరువు భయం. మనలో ఆ భయం రావాల. అందుకే ఆ భయం లేక మనం వెనుకం చేస్తున్నాం, అన్నింట్లో అడ్వాన్స్గా లేకపోతున్నాము, ముందస్తుగా ఉండలేకపోతున్నాము, ప్రిపేర్డ్గా ఉండలేకపోతున్నాము. అర్థమవుతుందా? కాబట్టి పనిలో మెలకు ఉండాలి, పనిలో సోమరితనం ఉండరాదు. అడ్వాన్స్గా ప్రిపేర్డ్నెస్తో మనం ఉన్నప్పుడు దేవుడు దాన్ని ఫలభరితం చేస్తాడు. ఇది పాఠం నేను నేర్చుకుంటున్నాను ఇవాళ. రెండవది, మృతులలో నుండి లెమ్మంటున్నాడు. మృతులలో నుండి లెమ్ము అంటే పాపము దాని పరిస్థితుల్లో ఇంకా బ్రతకద్దు. కమ్ అవుట్ ఆఫ్ ద సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. డోంట్ లివ్ ఇన్ సిన్ అండ్ డెత్. పాపములో నిలిచుండద్దు, బ్రతకద్దు, లేచి బయటికి రమ్మంటున్నాడు. బోత్ ఆర్ ఈక్వల్లీ ప్రజెంటెడ్ యాజ్ ఇంపార్టెంట్. రెండు కూడా సమాంతరంగా సమానంగానే చెప్పబడ్డాయి. రెండింటిలో మెలకువ కావాలి. ఆత్మలో మెలకువ, జీవన శైలిలో మెలకువ. ఇవి మనకు అత్యవసరం. మనం ఏం మార్పు కావాలని కోరుకుంటామో ఆ మార్పు కొరకు మనం శ్రమించాలి, కష్టపడాలి. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గాడ్ అండ్ కంటిన్యూయస్ ప్రాసెస్ ఆఫ్ గాడ్. దేవుడు నోవహును ఓడ నిర్మాణం చేసుకోమన్నాడు. ఇట్ టుక్ 100 years. 100 సంవత్సరాలు పట్టింది. ఆశ్చర్యం. దేవుని పిలుపుకు, దేవుడు ఓడలో నోవహును ప్రవేశపెట్టుటకు మధ్య 100 సంవత్సరాలు, 100 years స్ట్రగుల్, యాగనీ, ఇండస్ట్రీ, బాధ, వేదన, కష్టం, అవమానం, ఎగతాళి, ఇవన్నీ కూడా భరించాడు. బట్ ఎట్ ద ఫైనల్ హీ రీచ్డ్ ద డెస్టినీ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద ఆర్క్. ఆ నోవహు గారు ఓడ ముగించాడు. యెహోవా చెప్పినట్లు చేశాడు. అర్థమైందా? మనం ప్రభువు చెప్పినట్లు చేయాలి. దానిలో ఎంత టైం అయిపోతుంది అనేది కాదు. ప్రభువు ఏం చెప్పారు? ఆకలితో ఉన్నవానికి ఆహారం పెట్టమన్నాడు. అనారోగ్యంతో ఉన్నవాడిని పరామర్శించమన్నాడు. నిన్ను ఎవరైనా కోరితే దాన్ని అనుగ్రహించమన్నాడు. ఇవి చెయ్యాలి అంటే నువ్వు కష్టపడాలి. ఇది మనం ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 28వ వచనం బుద్ధి కలిగించే మాట. అక్కర గలవారికి పంచిపెట్టే వీలు నీకు కలుగునట్లు నీవు నీ చేతులతో కష్టపడి పని చేయటం నేర్చుకో అని అన్నాడు. కష్టపడి పని చేయకుండా మనం ఇతరులకు సహాయం చెయ్యలేం. కూర్చొని తింటే కొండలు కరిగిపోతాయి. మనం కష్టపడాలి, మన చేతులతో మనం కష్టపడాలి. అప్పుడు వచ్చిన ఫలము నుండి ఇతరులకు ఇవ్వగలగాలి. అది క్రైస్తవ్యం. నేను ఊరికే కూర్చొని తింటుంటే నేనేం చేయగలుగుతాను ఇతరులకు?
ఎన్నో సందర్భాల్లో నేను ప్రార్థన చేశాను, ప్రభువా నాకు చాలా చేయాలనుంది అని. ఊరికే కూర్చొని చేయాలనుంది అంటే ఎట్లా? చేయుటకు దేవుడిచ్చిన సామర్థ్యాన్ని వినియోగించి పని చేయాలి. బైబిల్లో చూడండి, నోవాహు ఓడ కట్టాడు, 8 మంది రక్షించబడ్డారు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు బావులు తవ్వించాడు, విస్తృతమైనటువంటి మంచినీరు దొరికింది. ఇప్పటికీ ప్రజలు ఆనందిస్తున్నారు. కాబట్టి ఒక శ్రమానుభవం లేకుండా దేవుడు ఎన్నడూ కార్యాలను డిజైన్ చేయలేదు. మీరు ఇంటర్నెట్ ఉంటే మీ టెలిఫోన్లో ఒక్కసారి పిరమిడ్స్ అని కొట్టండి, ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్స్. ఈ పిరమిడ్స్ 4000 అడుగులు పైగా ఎత్తుకున్నాయి. వీటికి ఈ పిరమిడ్ ప్రపంచ వింతల్లో ఒక్కటి. ఈజిప్ట్లో 700 పైగా పిరమిడ్స్ ఉన్నవి. దాని ఆకారం పిరమిడ్ ఆకారం, అందుకని వాటిని పిరమిడ్స్ అన్నారు. ఈ పిరమిడ్స్లో వాడినటువంటి ఇటుక 2.5 టన్నులు, 2.5 టన్నులు అంటే 2500 కిలోల బరువు రాయి పైకెళ్ళ కొద్దీ తగ్గుతూ వచ్చింది అన్నాడు. డిఫరెంట్ థియరీస్ చెప్పారు. ఇవాళ ఒక పిరమిడ్, ఒక మాన్యుమెంట్ ప్రపంచమంతా వెళ్ళి దర్శించుకుంటున్నారు. 20,000 మంది కట్టారు, 20 సంవత్సరాలు అన్నాడు. ఒక్క కట్టడం ప్రత్యక్షం కావటానికి 20,000 మంది 20 సంవత్సరాలు కష్టపడ్డారు ఫరో నేతృత్వంలో. మోషే కంటే పూర్వకాలంలోనే అది నిర్మాణం అయిందని చెప్పి భావిస్తారు. ఇవాళ మోడర్న్ క్రేన్స్ టెక్నాలజీ వచ్చాయి, అయినా పిరమిడ్ కట్టే సాహసం ఎవడు చేయలేదు. అది ఒక లిక్విడ్ ఫామ్ తయారు చేసి బాక్సెస్ లాగా, అవి ఇప్పుడు మనం ఎట్లయితే పిల్లర్స్ పోయటానికి బాక్సెస్ వాడతామో అలా బాక్సెస్లో ఫ్రేమ్ చేసి నుంచోబెట్టారని కొంతమంది చెబుతున్నట్లుగా ఆ వీడియో సాక్ష్యం ఇస్తున్నాయి. ఒక పిరమిడ్ రావాలి అని అంటే ఎంత కష్టం, ఒక తాజ్మహల్ నిర్మాణం ఎంత కష్టం, ఒక ఎర్రకోట నిర్మాణం ఎంత కష్టం. ఎందుకో క్రైస్తవులు అంతా ఉచితం మెరకల్స్లా అన్నీ జరిగిపోవాలనుకుంటాము. బట్ గాడ్ వాంట్స్ us to show the power and the strength and their suffering. మన యొక్క శ్రమానుభవం వల్ల, మన శక్తి వల్ల కొన్ని కార్యాలు స్థాపించబడాలని దేవుడు కోరుతుంటాడు. ఇది మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఎక్కడైనా సరే యుద్ధం లేకుండా విజయం లేదు, పని లేకుండా ఫలితము లేదు. అయితే ఆ పనికి సామర్థ్యాన్ని, పనికి కృపను, పనిలో చక్కటి స్థితిగతులను వసగుటలో దేవుడు సహాయం చేస్తాడు. అస్సలు పని చేయకుండా కొండలు ఏర్పడాలంటే ఎట్లా ఏర్పడతాయి? గుట్టలు చదునవ్వాలంటే ఎందుకు చదునవుతాయి? లోయలు పూడ్చబడాలంటే ఎట్లా పూడ్చబడతాయి? కాబట్టి మేలుకో. నేను ఒక డయాబెటిక్ ల్యాబ్ పెట్టించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఏలూరు సిటీలో మనకి ప్రపంచంలోనే డయాబెటీస్లో ఇండియా 5th ప్లేస్లో ఉంది. ప్రతి 5గురిలో, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5గురిలో ఒకడు డయాబెటీస్ ట్రేస్ అవుతున్నారు. ఇది ప్రాణాంతకమైనటువంటి వ్యాధిగా పరిగణిస్తోంది. అవయవాలన్నీ పాడవుతాయి. ఈ ల్యాబ్ పెట్టాలి అంటే ఒక 10 లక్షలు కావాలనుకోండి. మోకాళ్ళ మీద కూర్చుని 10 లక్షల ల్యాబ్ ప్రత్యక్షమవు అంటుంటే వస్తుందా? నో. ఎర్ర సముద్రం చీల్చాడు, ఆనాటి పరిస్థితులు వేరు. ఇవాళ నువ్వు ఒక టర్నల్ వేసుకోవాలి, లేదో బ్రిడ్జ్ కట్టుకోవాలి.
బీ ప్రాక్టికల్ క్రిస్టియన్ ఫ్రెండ్స్. క్రైస్తవ మిత్రులారా, ఈ మిరాకిల్ బాట వదలండి. గో అండ్ డూ హార్డ్ వర్క్. ఆ యొక్క ల్యాబ్ పెట్టాలి అని అంటే ఐ మస్ట్ వర్క్ హార్డ్ అండ్ సమ్ టీమ్ మస్ట్ వర్క్ హార్డ్. ఒక బృందం దానికోసం పని చేయాలి. ఎందుకో మనకు ఆ పిచ్చి పట్టింది. కూర్చుంటే అయిపోతాయి, దేవుడు చేస్తాడు. ఆకాశం నుండి ఉల్కలు రాలానే యత్నం, రాలాలని ఎదురు చూసే యత్నం మానాలి. మేల్కో, నిదురలే. కొంతమంది ఉదయం 11 వరకు నిద్రపోతున్నారు. వాళ్ళ క్రైస్తవ యువత. షేమ్ ఆన్ ఇట్. ఇంకా పాపంలోనే ఉంటున్నారు చాలామంది బిడ్డలు. అసహ్యమైనవి రహస్య కార్యాలు విడనాడమంటున్నాడు. ఎందుకంటే దినములు చెడ్డవి అని కనెక్ట్ చేశాడు. 15వ వచనంలో క్రీస్తు నీ మీద ప్రకాశించును అని చెప్పి ఇమీడియట్ వర్స్ ఏం పెట్టాడో తెలుసా? దినాలు చెడ్డవి. మనం మెలకువగా ఉండటానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే దినములు చెడ్డవి. దినములు చెడ్డవి ఏమిటి? సోమవారం చెడ్డది, మంగళవారం చెడ్డదా? పౌలు చెబుతున్నాడు దినములు చెడ్డవి అనగా పరిస్థితులు చెడుగా మారిపోయాయి అని చెబుతున్నాడు. అంతే, పరిస్థితులు వికటిస్తున్నాయి. ఒకసారి మీరు చూడండి, ఇవాళ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం, వాతావరణ కలుషితం మీద సమస్య. ఒకరోజు నేను హైవేలో కార్లో పోతున్నాను. నా ఎదురుగా ఒక ఆర్టీసీ బస్సు వెళుతోంది. అది సాధారణ వాహనాల కంటే 100 రెట్లు. 100 రెట్లు అంటే అతిశయోక్తి అనుకుంటున్నారేమో. దట్టమైన పొగ వదులుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆ వాహనం. నేను దాన్ని వెనకుండి వాహనం వెనకాల దూరంగా ఉండి దాని వీడియో తీశాను. ఒక ఆర్టీసీ అధికారితో మాట్లాడితే పెద్దగా దాని మీద స్పందన రాలేదు. ఎందుకంటే అది ప్రభుత్వం నడిపిస్తుంది. ఇప్పటికే మేము లాస్లో ఉన్నాం, ఇవన్నీ రెక్టిఫై చేయాలంటే మేము మూసేయాలన్నాడు ఇంకో అధికారి. కనుక బయట వాహనాలని పొల్యూషన్ టెస్ట్ చేసి పట్టుకుంటారు. పొల్యూషన్ చెక్ చేసి ఆర్టీఓ అధికారులు సీజ్ చేస్తారు. మరి వీటిని సీజ్ చేయరే. అర్థమైందా? కనుక ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చాలా అవసరం. వారందరికీ తెలుసు. ఏసీల వాడకం పెరిగి ఓజోన్ పొర దెబ్బతింటుందని అందరికీ తెలుసు. కానీ ఏసీ లేకుండా ఎవరు ఉండలేము. ఇవాళ మనం చూస్తుంటే అన్నింటా కూడాను దినములు చెడ్డవి. అంటే పీపుల్ ఆర్ హ్యాబిచువలైజ్డ్ టు కంటిన్యూ ఇన్ ద హార్మ్ఫుల్ థింగ్స్. నిన్న ఒక అన్న నాతో మాట్లాడుతూ ఒక కోకోనట్, ఒక కొబ్బరి బొండ 40 రోజులు పడుతుందట అది పూర్తిగా ఆ కాయ ఫామ్ అవటానికి, లోపల నీరు ఫామ్ అవటానికి. కానీ అన్న చెప్పారు వేరు మొదట ఏదో పౌడర్ కడుతున్నారట. 10 డేస్లో కొబ్బరి బొండ వచ్చేస్తుందట. ఆ బోండా తాగిన వాళ్ళకు క్యాన్సర్ వస్తుందట. ఎవరు చేస్తున్నారు ఈ పని? మనము పూజ్యనీయుడిగా భావించే రైతే. యాపిల్స్ చూడండి, పైన మైనంతో పూత పూసి అమ్ముతున్నారు. అలాగే ఏదైనా తీసుకోండి, అంతా కూడా హైబ్రిడ్ తత్వం. కోళ్ళు ఈ మధ్యన చూసే టెలివిజన్లో, వాట్సాప్ వీడియోస్లో ఒక ఇంజెక్షన్ చేస్తే కళ్ళ ముందు ఉబ్బిపోతుంది కోడి. ఏమిటండి అది? దినములు చెడ్డవి అంటే మనుషులు యొక్క విలువలు పతనం అయిపోతున్నాయి అని అర్థం. అంతేగాని సోమవారం మంచిది కాదు, దుర్ముహూర్తం అని కాదు, ఫలానా గంట మంచిది, గడియ మంచిది కాదు అని కాదు. దినములు చెడ్డవి. పీపుల్ బికమ్ వర్స్ట్ అండ్ వర్స్ట్. ప్రజలు అవినీతి పరులైపోతున్నారండి. అవినీతి పరులు అవుతున్నారు, స్వార్థపరులు అయిపోతున్నారు. ఎంతంటే మానిటరింగ్, విజిలెన్స్ చేసే స్థాయి ప్రభుత్వం అందుకోలేనంత మేరు పర్వతంలా పెరిగిపోయింది అవినీతి.
ఇవాళంతా అట్లనే ఉంది. మనం ఒక సిస్టమ్ అడాప్ట్ చేయటానికి గవర్నమెంట్ గజలాడిపోద్ది. దినములు చెడ్డవి అంటే అది అర్థం. రోడ్డు మీద టెంపుల్స్ కట్టేస్తారు, అడ్డంగా ఉంటాయి. తొలగించాలంటే గవర్నమెంట్ వణుకుతుంది. అర్థమైందా? వణుకుతుంది. ఎందుకు వణుకుతుంది ప్రభుత్వం? అసలు నేను ఎప్పుడు చెప్తుంటాను, నిన్ను 5 ఏళ్ళకి ఎన్నుకున్నారు, దట్స్ ఇట్, చాలు. 5 ఏళ్ళు గొప్ప పని చేయి. వై ఆర్ యూ కాన్సన్ట్రేటింగ్ ఫర్ నెక్స్ట్ అండ్ ఫర్దర్ 20-30 years? దట్ మేక్స్ యూ టు డూ ద రాంగ్స్. తప్పులు చేయటానికి కారణం అవుతుంది అది. అవునా? కాబట్టి దినములు చెడ్డవి. ప్రజల యొక్క తలంపులు మారిపోతున్నాయి, చెడిపోతున్నాయి. నేను ఒక అతన్ని పిలిచాను, ఒక పని ఆయన్ని పిలిచి మీ ఏరియాలో లొకాలిటీలో చాలామంది పేదలు ఉన్నారా కదా, నేను ఐ విల్ ప్రొవైడ్ దెమ్ ద ఫుడ్ ఫర్ లంచ్, కెన్ యూ టేక్ ఇట్ అండ్ డిస్ట్రిబ్యూట్ అని అడిగాను. మీరు తీసుకెళ్ళి పంచుతారా అని. వాడు అన్నమాట నాకు ఆశ్చర్యం వేసింది. అసలు మా పేటలో పేదోళ్ళు లేరు అన్నాడు. ఒకసారి కళ్ళు తిరిగిపోయాను నాకు. అదేమిటి పేదోళ్ళు లేరు? ఆయన ఇంకో ప్రశ్న అడిగాడు, మీకు తెలిసి ఎక్కడ పేదోళ్ళు ఉన్నారో చూపిస్తారా అన్నాడు. ఏలూరు మహానగరంలో అవసరాలున్నోళ్ళు ఉండొచ్చు, కానీ పేదవడండి అని అడిగాడు నన్ను. నేను షాక్ అయ్యాను. అతను చెప్పుకొచ్చాడు, 700 రూపాయలు ఇవాళ కూలి వస్తుంది, 1 రూపాయికి బియ్యం వస్తున్నాయి. ఒక పండగంటే ప్రభుత్వం ఒక ప్యాక్ ఇంటికి పంపిస్తుంది. వైట్ కార్డ్ ఇన్ఫ్లుయెన్స్తో మేము తెచ్చుకుంటున్నాం. మాకు రూపాయి మందులు కావటం లేదు. ఆరోగ్యశ్రీలో మాకు మందులు వచ్చేస్తున్నాయి, రూపాయి పథకంలో బియ్యం వచ్చేస్తున్నాయి, పండుగలకి ప్యాకేజీలు వచ్చేస్తున్నాయి, ఎలక్షన్స్లో గిఫ్ట్లు వచ్చేస్తున్నాయి. మాలో పేదోడెవరు? ఏ చిన్న పని చేయాలన్నా కూడా మేము వీ డిమాండ్ మచ్ మనీ, డబ్బులు అడుగుతాము. పేదవాడు ఎవడు లేడు సార్ మా పేటలో. అందరూ మటన్ 600 పెట్టి కొనుక్కొని తినగలిగే స్థాయిలో ఉన్నవాళ్ళే. చికెన్తో భోజనాలు పెడితే మా పేటలో ఎవరు రావటం లేదు. రేట్స్ చూస్తే విపరీతం అయిపోయాయి. ఒక ఆటో వాళ్ళ 1000 per day సంపాదిస్తున్నారు. చూడండి, మీరు వుడెన్ కార్పెంటరీ వర్క్ చేసే లేబర్ని కాంట్రాక్ట్ చేస్తే చేతులు కాలుతాయి. ఇదివరకు డైలీ లేబర్కి చేసే వాళ్ళు ఇప్పుడు లేరు, కాంట్రాక్ట్స్ చేస్తున్నారు. ప్రతిదానికి కాంట్రాక్టే. 1 hour వర్క్కి 2 days వేజెస్ కలెక్ట్ చేస్తున్నారు. నో గవర్నమెంట్ మానిటరింగ్. హూమ్ వీ హ్యావ్ టు గో అండ్ అప్లై ఫర్ కంప్లైనింగ్ ఆన్ దెమ్? చెప్పండి, ఎక్కడైనా కంప్లైంట్ చేయాలి? పోలీస్ స్టేషనా? చెప్పాలి మీరు. ఒక లేబర్ యాక్ట్ మీద ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయాలంటే ఎక్కడ వెళ్ళాలి? మనం ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ వసూలు చేస్తున్నాయి, కార్పొరేట్ స్కూళ్ళు వసూలు చేస్తున్నాయి అంటున్నాం కదా. ఆటో వాళ్ళ మీద కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి? నేను ఒక రాత్రి అర్ధరాత్రి బస్ స్టాండ్లో దిగితే 2 kilometers ఫ్రమ్ బస్ స్టాండ్ టు మై హౌస్ దే డిమాండెడ్ 150 rupees. చెప్పండి, ఎవరికి చెప్పాలి కంప్లైంట్? కాబట్టి దినములు చెడ్డవి. గవర్నమెంట్స్ కెనాట్ డూ ఎనీథింగ్, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కెనాట్ డూ ఎనీథింగ్. నేను చెబుతుంది కొంచెం జాగ్రత్తగా వినండి. చేస్తున్నాం మేము అంటారు. ఏం చేస్తున్నారు అంటే వెరీ లిమిటెడ్, 0.some%, నాట్ మోర్ దాన్ దాట్. ఇవాళ ప్రతి చిన్న కొట్టుకి గోడౌన్స్ ఉన్నాయి. ఏ గోడౌన్ కూడా ఎవరు కూడా ఇన్స్పెక్ట్ చేయలేదు, ఎక్కడున్నా ఎవరికి తెలియదు. కొట్టు చిన్నగా ఉంటుంది, ఒక బియ్యం వ్యాపారం ఉంటుంది, కొట్టు చిన్నగా ఉంటుంది, టన్నులు బియ్యం దాచి ఉంచుతాడు అద్దెళ్లలో. నో విజిలెన్స్ ఆన్ దాట్. దినములు చెడ్డవి. బట్టల కొట్టు ఉంటుంది, రసీదు ఇవ్వడు, నో విజిలెన్స్ ఆన్ దట్. కారణం దినములు చెడ్డవి. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ GST.
జిఎస్టీ గురించి మనం దెబ్బలాడతాం, ప్రభుత్వాన్ని తిడతాం, కానీ హూ ఆర్ ద ట్యాక్స్ పేయర్స్ ఒరిజినల్లీ? నేను ఎప్పుడు చూస్తున్నానండి, ఏలూరులో కొన్ని వందల మెడికల్ షాప్స్ ఉన్నాయి, నో బడీ గివ్స్ రెసిట్. కోట్ల రూపాయలు మెడిసిన్స్ అమ్ముతారు ఏలూరు సిటీలో. నేను ఏలూరు ఉదాహరణ చెప్పా, స్టేట్ అంతట్లో నో రిసీట్. ఎందుకు? దినములు చెడ్డవి. ఇవి కంపెనీ నుంచి ఎట్లా వస్తున్నాయి, ఎట్లా గవర్నమెంట్ ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది? హూ ఈజ్ థింకింగ్? ఎవరు మాట్లాడట్లేదు దాని మీద. అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటున్నారు, మరి అందరికీ భోజనం ఎట్లా దొరుకుతుంది? డూ యూ థింక్ దట్ ద ఎంప్లాయ్మెంట్ మీన్స్ ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్? ఇవాళ నేను చెబుతున్నాను, దోపిడీ, శ్రామిక దోపిడీ, విపరీతంగా శ్రమ దోపిడీ జరుగుతోంది. ఇవాళ జిఎన్ఎం చదివిన స్టాఫ్ నర్స్కి 6,000 ఇచ్చే హాస్పిటల్స్ కొన్ని వందలు ఉన్నాయి, ఎవడు పట్టించుకోవటంలా. శ్రమ దోపిడీ చేయబడుతోంది. 8 hours పనిచేసే జిఎన్ఎంకి గవర్నమెంట్లో 70,000 రూపాయల వరకు అందుతోంది. 10 times డిఫరెన్స్. వర్కింగ్ అవర్స్ 6 hours చేసి వెళ్ళిపోతారు గవర్నమెంట్లో, ఇక్కడ 12 గంటలు చేస్తున్నారు. శ్రమ దోచబడుతుంది. దినములు చెడ్డవి. అరే, పౌలు గారు రాసేది 2000 సంవత్సరాల క్రితం, అప్పుడే చెడ్డవి అంటే ఇప్పుడు మల్టిపుల్లీ బ్యాడ్ అని అర్థం. మల్టిపుల్లీ బ్యాడ్. ఇవాళ చట్టం ఒక పక్కన, ధర్మం పేరిట అధర్మం ఒక పక్కన రాజ్యం వెళ్తుంటే ప్రశ్నించగలిగే స్థాయిలో ఇవాళ వ్యవస్థ లేదు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో జిల్లాకు ఒక కలెక్టర్, 70 ఏళ్ల తర్వాత కూడా జిల్లాకు ఒక్క కలెక్టరే. ఎన్ని ఫైల్స్ చూస్తాడండి జిల్లా కలెక్టర్ చెప్పండి? 56 పెద్ద శాఖలు, ఎంత పెండింగ్ వర్క్, ఎన్ని పెండింగ్ ఫైల్స్. సంవత్సరాలైన రీఎంబర్స్మెంట్స్ ఉండని పరిస్థితి. డబ్బులు ఇచ్చిన వాడికి పనులు అయ్యే పరిస్థితి. కాంట్రాక్టర్స్ ఒకప్పుడు 80% వర్క్ చేసి 20%తో బతికేవాళ్ళు ఇప్పుడు 30%, 40% పనిచేసి 60% డిస్ట్రిబ్యూషన్స్కి వెళ్ళిపోతుంది. ఓపెన్ సీక్రెట్, బట్ నో బడీ కేర్స్ ఇట్. ఒకప్పుడు రోడ్ వేస్తే అట్లీస్ట్ 4-5 years ఉండేది, ఇప్పుడు 4 monthsలో లేచిపోతుంది. హూ కేర్స్ ఇట్? ఒక ఎమ్మెల్యేని ప్రశ్నించాలంటే ఎక్కడ మానిటరింగ్ సెల్ ఉందండి? చెప్పాలి. వేరే సిటిజన్ కెన్ గో అండ్ కంప్లైన్ ఆన్ ఎన్ ఎమ్మెల్యే ఆర్ ఎన్ మినిస్టర్. హూమ్ వీ హ్యావ్ టు గో అండ్ కంప్లైన్? నోబడీ, నోవేర్. సింపుల్. ఒక పోలీసు వేధింపు మీద మనం కంప్లైంట్ చేయాలంటే ఏ స్టేషన్ పోవాలా, ఎక్కడ పోవాలి? ఎడ్యుకేషన్ ఎక్కడున్నది? ఒక అడ్వకేట్ సలహా ఇస్తే 1000 రూపాయలు గుంజేస్తాడు. ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకే తెలియదు. ప్రజలు ఏం చేస్తున్నారు ప్రభుత్వం పట్టించుకోలేదు. పొలిటికల్ పార్టీస్ ఆర్ ఫోకస్డ్ ఆన్ దేర్ సెల్ఫిష్ యాటిట్యూడ్స్. దేశాన్ని మనం మార్చాలని చెప్పలేము. దేవుడు చెబుతున్నాడు, మీరు మారండి, మీరు జాగ్రత్తగా ఉండండి. యూ కాంట్ స్టాప్ ద రెయిన్, అట్లీస్ట్ యూ పర్చేజ్ వన్ అంబ్రిల్లా. Be wise, don't go outside when it was raining. నేర్చుకోవాలి. మనం ఉప్పు నీటిలో బతుకుతున్నాం, గుక్కెడు మంచినీళ్ళు దొరకని ఉప్పు నీటిలో బతుకుతున్నాం. యూ కాంట్ ఫైండ్ ఎనీ రైచియస్నెస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నీతి కనుగొనలేవు మిత్రమా, నీతి కనుగొనలేవు, నీతి కనుగొనలేవు. మనుషులకి ఇది ఇష్టం. పీపుల్ లైక్ దిస్, పీపుల్ లైక్ దిస్, బట్ గాడ్ హేట్స్ ఇట్. అవినీతి మనుషులకి ఇష్టం, కానీ దేవునికి ఇష్టం లేదు. ఆకాను ఈ లోకమంతా రిప్రజెంటింగ్ ఆకాన్. ఆకాను స్పందన ఉన్నది లోకంలో. ఈ లోకం నశిస్తోంది. కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఇందులోంచి బయటికి రా. లోతు
నశిస్తున్న సొదొమ గొమొర్రాల నుంచి కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. ఈ సిచ్యుయేషన్స్లో, ఈ లైఫ్ స్టైల్లో నుంచి బయటికి రా. ఒక నూతన జీవిత నిర్మాణం చేసుకో. ట్రూత్ మీద నిలబడు. దేవుడు ఇది ఇస్తున్నాడు. మనం ట్రూత్తో నిలబడితే వీ కాంట్ ఫైండ్ ఎనీ రిచ్నెస్ ఇన్ అవర్ లైఫ్. సత్యంతో మనం నిలబడటం నేర్చుకుంటే మనకేం దొరకదు. పర్వాలేదు దొరకకపోయినా, పరలోకంలో సంతోషంగా బతుకుతాం. భూమి మీద శ్రమపడు, తప్పు లేదు. మరణానంతరం అగ్నిగుండం కోరుకోకు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నశిస్తూ ఉన్న లోకంలో మేము బతుకుతున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ సాల్ట్ వాటర్. వీ కాంట్ ఫైండ్ ఎనీ స్వీట్ వాటర్ ఆన్ దిస్ ఎర్త్. దుష్ట సమాజంలో బతుకుతున్నాం. ప్రొటెక్ట్ అస్, ప్రొటెక్ట్ అవర్ లైఫ్స్. కృపచూపము, సత్యముపై నిలబట్టు నేర్పండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.